अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अज्मईन अम्मा बअद। ఈ రోజు అంటే ఈ రోజుల్లో సర్వసామాన్యంగా సూర్య చంద్ర గ్రహణం గురించి ముందు నుండే మనకు తెలిసిపోతుంది. అయితే అలాంటి సందర్భంలో దీని పట్ల మన బాధ్యత ఏమిటి? పాతకాలంలో ఏం జరిగేది? సూర్యగ్రహణం సంభవించిన తర్వాత ప్రజలకు తెలిసేది ఏంటి, ఈరోజు కొంచెం మబ్బుగా ఉంది, ఏంటి ఈరోజు వెలుతురు ప్రతిరోజు మాదిరిగా లేదు, ఏమైనా జరిగిందా అని చూసేసరికి అప్పుడు తెలిసి వచ్చేది. కానీ ఈ రోజుల్లో ఖగోళ శాస్త్రం ఏదైతే చాలా అభివృద్ధి చెందిందో దాని కారణంగా మనం ముందే తెలుసుకుంటున్నాము. అయితే సోదర మహాశయులారా, ఖగోళ శాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించింది కూడా అల్లాహ్. కనుక దాని వెనుక ఉన్న లాభాలను మనం గ్రహించాలి, గమనించాలి. కానీ ఇలాంటి అల్లాహ్ యొక్క పెద్ద పెద్ద సృష్టి రాసుల్లో ఏ పెద్ద మార్పు వస్తుందో ఆ సందర్భంలో అల్లాహ్ ఏ ఉద్దేశాలతోని ఆ మార్పు చేస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని గమనించి ఆ విధంగా మసులుకోవడం మన అందరి బాధ్యత. లేదా అంటే అశ్రద్ధ వహించే వారిలో మనం చేరిపోయి చాలా నష్టంలో పడిన వారిలో కలిసిపోతాము. సూర్యచంద్ర గ్రహణాల్లోని ఉద్దేశం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా తెలియజేశారు. బుఖారీ ముస్లింలోని హదీస్, ఇన్నహుమా ఆయతాని మిన్ ఆయాతిల్లాహ్, ఇన్నహుమా ఆయతాని మిన్ ఆయాతిల్లాహ్. సూర్య చంద్ర గ్రహణాలు ఇవి అల్లాహ్ యొక్క సూచనల్లో అల్లాహ్ ఔన్నత్యం, అల్లాహ్ యొక్క గొప్పతనం, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యం, అల్లాహ్ ఏకైక ఆరాధ్యుడు అన్నటువంటి సూచనల్లో గొప్ప సూచన. కనుక యుఖవ్విఫుల్లాహు బిహిమా ఇబాదా, అల్లాహ్ వీటి ద్వారా తన దాసులను భయపెట్టిస్తూ ఉంటాడు. వారు భయం చెందాలి. ఎందుకని భయం చెందాలి? మనం 5 ఫీట్ల మానవులం, 5.5 6 ఫీట్ల మానవులం. మనం మహా ఎక్కువ అంటే 60 70 80 100 కిలోల లోపుగా ఉండే వాళ్ళం. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ సృష్టి రాసుల మధ్యలో మన యొక్క సైజ్ ప్రకారంగా చూసుకుంటే ఏమంత విలువ ఉంటుంది? ఈ సందర్భంలో గమనించండి, అల్లాహు తఆలా తన శక్తి సామర్థ్యాలతో సూర్యుని యొక్క కాంతి విహీనంగా చేసేస్తున్నాడు, వెలుతురు లేకుండా చేసేస్తున్నాడు. ఈ రోజుల్లో మనలోని కొందరి పరిస్థితి ఎలా అయిందో తెలుసా? అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక. అల్లాహు అక్బర్. అల్లాహ్ సూర్యుని యొక్క, చంద్రుని యొక్క కాంతిని తీసుకుంటున్నాడు, కాంతి లేకుండా చేస్తున్నాడు, వెలుతురు లేకుండా చేస్తున్నాడు. పట్ట పగలు మట్ట మధ్యాహ్నం సూర్యగ్రహణం పట్టింది అంటే కాంతి లేకుండా అయిపోతుంది. ఇది ఎవరు చేస్తున్నారు? అల్లాహ్ అని అంటే కొందరు ఏమనాలి? పాపం వాళ్ళను మూర్ఖులను అన్నానా? వాస్తవానికి మూర్ఖత్వం. కానీ మూర్ఖులు అంటే కోపం వస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ గమనించండి, మీరు మూర్ఖులు అని నేను అనను, కానీ ఈ మాట మూర్ఖత్వంతో సమానం. ఏ మాట? అరే పిచ్చోడు వీడు, అల్లా దీని కాంతిని తీసుకుంటున్నాడు అంటాడు. సైన్స్ ఎంత డెవలప్ అయిపోయింది ఈరోజు. చంద్రుడు సూర్యుని మరియు భూమి మధ్యలో వచ్చినప్పుడు సూర్యుని కాంతి భూమిపై పడకుండా జరుగుతుంది అంతే. ఇదేంత పెద్ద విషయం. చంద్రగ్రహణం
గ్రహణం జరుగుతుంది అన్నప్పుడు చంద్రుని మరియు భూమి మధ్యలో సూర్యుడు వచ్చేస్తున్నాడు, చంద్రుని యొక్క కాంతి పడటం లేదు, అంతే. నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఈ చులకన ఎంతవరకు చెలరేగింది అంటే భూకంపాలు వస్తున్నాయి. సునామీ వచ్చినప్పటి సంగతి మీకు గుర్తుందో లేదో. ఇండోనేషియాలోని బాలి అన్న ప్రాంతంలో, దానికంటే ఇంకా ఎన్నో కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఎన్నో కిలోమీటర్ల లోతులో ఆ భూకంపం సంభవించింది. అప్పుడు ఏమన్నారు? అసలు భూకంపం ఎందుకు వస్తుందో తెలుసా? భూమి కింద దేర్ ఆర్ సమ్ ప్లేట్స్ షేక్డ్. అక్కడ కొన్ని ప్లేట్ల మాదిరిగా ఉంటాయి, అవి కదిలిపోతాయి, అందుకొరకే భూకంపం సంభవిస్తుంది. నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. నేను ఎందుకు నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ అంటున్నాను? శాస్త్ర జ్ఞానం ప్రకారంగా పరిశోధనలో తేలిన ఒక విషయాన్ని చెప్పడం వేరు, వీటి ద్వారా అల్లా మనల్ని భయపెట్టిస్తున్నాడు అన్న విషయాన్ని నమ్మకపోవడం ఇది కుఫ్రుతో సమానం. భయపడండి కొంచెం. అల్లాహు అక్బర్. పరిశోధనలో తేలిన విషయం, శాస్త్ర జ్ఞానంలో వచ్చిన విషయం, దాన్ని మనం తిరస్కరించే అవసరం లేదు, దాన్ని చులకనగా చూసే అవసరం లేదు. కానీ ఇక్కడ అల్లాహ్ చెప్పిన మాట, ప్రవక్త చెప్పిన మాట, ఖురాన్లోని సత్య విషయాన్ని గ్రహించకుండా, అర్థం చేసుకోకుండా దాన్ని చులకనగా చేయడం, చిన్నగా చూడడం, ఫహాక బిల్లదీన సఖిరు, వారి పరిస్థితి ఏమవుతుంది? ఇలా చులకన చేయడం ద్వారా ఏ సత్య బోధనలు, ఏ సత్య విషయాలను ఎగతాళి చేశారో, పరిహసించారో, అలాంటి వాటి ద్వారానే వారికి శిక్షించడం, వాటి ద్వారానే వారిని విపత్తుకు గురి చేసి నాశనం చేయడం జరుగుతుంది. అందుకొరకు భయపడండి. ఈ రోజుల్లో ఈ అంశంపై చెప్పడం చాలా అవసరం ఉంది. వేరే ఎవరో ఇలాంటి తప్పుడు భావనల్లో పడి అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించడం లేదు అంటే బాధాకర విషయమే. కానీ ముస్లింలము, విశ్వాసులము, మోమిన్లము అని తమకు తాము అనుకునే వారు ఎంతమంది ఉన్నారు? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దీనిని మీరు చూసిన వెంటనే నమాజు వైపునకు పరిగెత్తండి. ఇంతమంది నమాజ్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో? అన్ని వివరాలు వస్తాయి. ఈ రోజు టాపిక్ నేను గంట సేపు చెప్పుకుంటూ పోయినా గానీ సమాప్తం కానిటువంటి టాపిక్ ఇది. దీనికి సంబంధించి సహీ బుఖారీ, ముస్లిం, అబూ దావూద్, తిర్మిదీ, నిసాయి, ఇబ్న్ మాజా, ముస్నద్ అహ్మద్, సునన్ దారమి, మువత్తా మాలిక్, ఇంకా ఎన్నో హదీస్ గ్రంథాలలో ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పేది ఒక ముఖ్యమైన అంశం ఏంటి? ఇవి అల్లాహ్ సూచనల్లో ఒక సూచన. ఇలాంటివి సంభవించినప్పుడు అల్లాహ్తో భయపడాలి. సంక్షిప్తంగా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇవన్నీ సహీ బుఖారీలో వచ్చి ఉన్నాయి. ఇమామ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లాహ్ మజ్మూఉల్ ఫతావాలో పేర్కొన్నారు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవించినప్పుడు నమాజ్ చేయాలి. ఇస్తిగ్ఫార్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ అని పాపాల నుండి క్షమాపణ కోరుకోవాలి. అల్లాహ్ యొక్క జిక్ర్ అధికంగా చేయాలి, తస్బీహ్ అధికంగా చేయాలి, దాన ధర్మాలు చేయాలి. ఈ 5 ఆదేశాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చి ఉన్నారు. ఈ 5 ఆదేశాల ప్రస్తావన సహీ బుఖారీలో కూడా వచ్చింది. నేను కేవలం సహీ బుఖారీ ఎందుకు చెప్తున్నాను తెలుసు మీ అందరికీ. హదీస్ గ్రంథాలలో అత్యంత ప్రామాణికమైన గ్రంథం అని. అయితే మొట్టమొదటి విషయం అర్థమైంది కదా, అల్లాహ్ సూచనల్లో ఒక సూచన. దీన్ని చులకనగా చూడకూడదు,
శాస్త్ర జ్ఞానంతో తెలిసిన విషయాలు అవి మనం తిరస్కరించవలసిన అవసరం లేదు. కానీ అల్లాహ్ చెప్పిన మాటలో ఎలాంటి మనం విలువ ఇవ్వకుండా, భయపడకుండా, అశ్రద్ధగా, అజాగ్రత్తగా ఉండడం ఇది మనల్ని వినాశనానికి గురి చేస్తుంది. సోదర మహాశయులారా, రెండో అంశం ఈరోజు హదీసుల్లో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురించి ఏ పదాలైతే వచ్చి ఉన్నాయో సంక్షిప్తంగా, కొందరు చదువులు ఉంటారు, అరబీ పదాలు కూడా కొంచెం నేర్చుకుంటూ చదవాలని ఉంటారు, అలాంటి వారికి కూడా కొంచెం లాభం కలుగుతుంది. కుసూఫ్, కాఫ్, సీన్, వావ్, ఫా మరియు ఖుసూఫ్, ఖా, జీమ్, హా, ఖా, సీన్, వావ్, ఫా. కుసూఫ్, ఖుసూఫ్ ఒకటి కాఫ్ తోని, మరొకటి ఖా తోని. అయితే వాస్తవానికి ఈ రెండిటి భావాలు ఇంచుమించు ఒకటే ఉన్నాయి. మరియు కుసూఫు షమ్స్, కుసూఫుల్ కమర్, ఖుసూఫు షమ్స్, ఖుసూఫుల్ కమర్ రెండిటికి ఉపయోగపడుతుంది. కానీ కుసూఫున్ లిషమ్స్ వ ఖుసూఫున్ లిల్ కమర్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే చంద్రగ్రహణం గురించి ఖా, సీన్, ఫా, ఖాతోని మొదలైంది. మరియు సూర్యగ్రహణం గురించి క, కుసూఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక సలాతుల్ కుసూఫ్ అని ఏదైతే అంటారో, సలాతుల్ కుసూఫ్ సూర్య చంద్ర గ్రహణం యొక్క నమాజ్, దీని భావం ఏంటి? ఇది ఒక ప్రత్యేకమైన నమాజ్, ప్రత్యేకమైన పద్ధతిలో చేయబడుతుంది. ఎప్పుడు సూర్యుడు లేదా చంద్రుడు వీటి యొక్క వెలుతురు అల్లాహు తాలా తీసుకున్నప్పుడు, కాంతి విహీనంగా వీటిని చేసినప్పుడు. విషయం అర్థమైంది కదా? దీన్ని ఏమంటారు మనం? దీన్ని ఏమంటాము? సూర్య చంద్ర గ్రహణం యొక్క పరిచయం, డిఫినేషన్, తారీఫ్, వీటి గురించి హదీసులో వచ్చినటువంటి పదాలు. ఇక ఈ సలాతుల్ కుసూఫ్ ఏదైతే ఉందో, సూర్య చంద్ర గ్రహణం యొక్క నమాజ్, ఇది సర్వసామాన్యంగా మన మధ్యలో ఫిక్హ్ హనఫీ, ఫిక్హ్ షాఫీ, ఫిక్హ్ మాలికి, ఫిక్హ్ హంబలి అని చాలా ఫేమస్ గా ఉన్నాయి కదా. అందరి వద్ద ఇది సున్నతే ముఅక్కద. దీని యొక్క స్థానం లేవలేంటి? సున్నతే ముఅక్కద. ఇది సున్నతే ముఅక్కద అని ఇమాం నవవి రహమతుల్లా అలై ఇజ్మా అని కూడా చెప్పారు. قال النبي وصلاة كسوف الشمس والقمر سنة مؤكدة بالإجماع. ఇమాం నవవి రహమతుల్లా చెప్పారు, సూర్య చంద్ర గ్రహణం యొక్క నమాజ్ సున్నతే ముఅక్కద అని ఇజ్మా ఉంది. ఇజ్మా అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు విని ఉన్నారు, అందరూ ధర్మవేత్తలు ఏకీభవించిన విషయం. ఇది బిల్ ఇత్తిఫాక్ అని ఇమాం ఇబ్ను దకీకుల్ ఈద్ కూడా చెప్పి ఉన్నారు. అలాగే ఈ విషయాన్ని ఇమాం ఇబ్న్ హజర్ అస్కలాని రహమతుల్లా అలీ ఫత్హుల్ బారీలో కూడా ప్రస్తావించారు. దీనికి దలీల్ ఖురాన్ నుండి కూడా తీసుకోవడం జరిగింది. ఖురాన్లో ఉందా సలాతుల్ కుసూఫ్ గురించి? సలాతుల్ కుసూఫ్ గురించి డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా ఉంది. మీరు ఈనాటి మన ఈ సమావేశం ప్రోగ్రాం ఆరంభంలో మా సుపుత్రుడైనటువంటి అనస్ ద్వారా ఏదైతే తిలావత్ విన్నారో సూరత్ ఫుస్సిలత్ లోని ఆయత్ నంబర్ 37లో అల్లాహ్ ఏమన్నాడు? ومن آياته الليل والنهار والشمس والقمر لا تسجدوا للشمس ولا للقمر واسجدوا لله الذي خلقهن إن كنتم إياه تعبدون. రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా అల్లాహ్ సూచనల్లో ఒక సూచన. మీరు సూర్య చంద్రులకు సజదాలు చేయకండి, సాష్టాంగ పడకండి. ఏ అల్లాహ్ వీటిని సృష్టించాడో వాటికి మీరు సజదా చేయండి, సాష్టాంగ పడండి. వాస్తవానికి మీరు
అల్లాహ్ ఆరాధన చేసేవారే అయ్యేది ఉంటే సాష్టాంగం అనేది, సజ్దా అనేది, నమాజ్ అనేది, ఇబాదత్ అనేది అల్లాహ్ కొరకే చేయాలి, అల్లాహ్ యొక్క సృష్టి రాసులకు కాదు. ఇక హదీఫ్లో ఎన్నో హదీసులు దీనికి సంబంధించినవి ఉన్నాయి. ఎన్నో హదీసులు దీనికి సంబంధించినవి ఉన్నాయి. హజరత్ అబ్దుల్లా బిన్ హజరత్ అబూ మస్ఊద్ ఉక్బా బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్న శంస వల్ ఖమర్, నిశ్చయంగా సూర్యుడు మరియు చంద్రుడు లా యన్కసిఫాని లిమౌతి అహదిన్ మినన్ నాస్, ప్రజలలో ఎవరైనా చనిపోయినందుకు, మరో లేఖనంలో ఉంది వలా లి హయాతి, ఎవరైనా పుట్టినందుకు గ్రహణం పట్టవు. వలాకిన్నహుమా ఆయతాని మిన్ ఆయాతిల్లాహ్, వాస్తవానికి అవి రెండు అల్లాహ్ సూచనల్లో ఒక గొప్ప సూచన. ఫఇదా రఅయ్తుమూహుమా, మీరు సూర్యగ్రహణం చూసినా చంద్రగ్రహణం చూసినా ఫఖూము ఫసల్లు, లేవండి నమాజులు చేయండి. ఈ హదీస్ సహీ బుఖారీలో ఉంది 1041, అలాగే సహీ ముస్లింలో ఉంది 911. సోదర మహాశయులారా, ఈ భావంలో ఇంకా ఎన్నో హదీసులున్నాయి. చూడడానికి దీనిని సున్నతే ముఅక్కదా చెప్పడం జరిగింది కదా, వాజిబ్ అయితే లేదు కదా. కొందరు ఇలాంటి అడ్డ ప్రశ్నలు మళ్ళీ తీసుకొస్తారు. అంటే వాజిబ్ లేదు అంటే చదవకుంటే ఏం పాపం లేదు కదా, ఇట్లాంటి ప్రశ్న మరొకటి తీసుకొస్తారు. సోదర మహాశివులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. అంతేకాదు, ఎంత భయకంపితులై సూర్యునికి గ్రహణం పట్టింది అని తెలిసిన వెంటనే ఎంత వేగంగా భయకంపితులై లేసి వచ్చారంటే యజుర్రు రిదాహు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క దుప్పటి అది వేలాడుతుంది, అదే స్థితిలో పరుగుడుకుంటూ వచ్చేశారు. అక్కడ ఉన్న వారికి చెప్పారు, అస్సలాతు జామిఆ అని చెప్పండి, నమాజ్ కొరకు మీరందరూ పోగైపోవాలి, అందరూ జమా కావాలి అని ఒక ప్రకటన చేయించారు. అందుకొరకు దీనికి సంబంధించిన హదీసుల ఆధారంగా ధర్మ పండితులు దీనికి ఒక స్థానం సున్నతే ముఅక్కదా అని చెప్పారంటే దీన్ని వదిలేయవచ్చు అన్నటువంటి భావం ఎంత మాత్రం కాదు. ఇలాంటి తప్పుడు భావాల్లో పడకూడదు. ఎవరైనా ఏదైనా ధర్మపరమైన కారణం వారి వద్ద ఉండి చదవకుంటే అల్లాహ్ తాలా వారి యొక్క మనసును, వారి యొక్క నియత్ సంకల్పాన్ని చూస్తున్నాడు, కానీ కావాలని వదులుకోకూడదు. 3 విషయాలు విన్నాం ఇంతవరకు. మొదటి విషయంలో అల్లాహ్ సూచనలు, ఒక ముఖ్య సూచన చులకనగా చేయకూడదు, శాస్త్ర జ్ఞానం నీ వెంట పెట్టుకొని. రెండవది దాని యొక్క పరిచయం. 3వ విషయంలో దీని యొక్క స్థానం ఏంటి, సున్నతే ముఅక్కదా. ఇక 4వ విషయానికి వచ్చేస్తే మనం 4వ విషయం, ఇందులో ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం యొక్క నమాజ్ ఒంటరిగా చదవాలా లేక సామూహికంగా జమాత్తో చదవాలా? అయితే దీనికి సంబంధించి సోదర మహాశయులారా, ఫిక్హ్ హనఫియాలోని చాలా ప్రఖ్యాతిగాంచిన పుస్తకం అల్ బహ్రుర్ రాయిద్, అలాగే బదాయిఉ సనాయి', ఫతహుల్ ఖదీర్, మరియు ఇమాం మాలిక్ యొక్క ఫిఖాకు సంబంధించినటువంటి పుస్తకాలలో అషర్హుల్ కబీర్, అల్ ఫవాకిహుద్ దవాని, మరియు ఫిఖ్ షాఫియీలో అల్ మజ్మూ' ఇమాం నవవి గారిది, ముగ్ని అల్ ముహ్తాజ్, మరియు ఫిఖ్ హంబలీకి సంబంధించిన పుస్తకాలలో అల్ ఇన్సాఫ్, కషాఫుల్ ఖనా, వీటన్నిటిలో కూడా ఈ నమాజ్ జమాత్తో చేయడం సున్నత్ అని చెప్పడం జరిగింది. గమనించండి, చిన్నపాటి డిఫరెన్స్. అందుకొరకే మనం ధర్మ పండితులకు దగ్గరగా ఉండాలి, ధర్మ జ్ఞానాన్ని అవలంబిస్తూ ఉండాలి. ఇక్కడ ఇంతకుముందు ఏమిన్నారు మీరు, సున్నతే ముఅక్కదా, మరి ఇప్పుడు సున్నత్ అంటున్నారేంటి? నమాజు చేయడం సున్నతే ముఅక్కదా, జమాత్తోని చేయడం సున్నత్ అని ఇమాం ఇబ్ను అబ్దుల్ బర్ రహిమహుల్లా దీనిని కూడా వహువ అమ్రున్ లా ఖిలాఫ ఫీహి, ఇందులో ఎవరి విభేదం లేదు అని చాలా స్పష్టంగా తెలియపరిచారు.
అయితే దీనికి సంబంధించిన హదీస్ సహీ బుఖారీలో వచ్చి ఉంది 1066, సహీ ముస్లింలో వచ్చి ఉంది 901. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించారు, ఇన్న షంస ఖసఫత్ అలా అహది రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఫబఅథ మునాదియన్ యునాది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సూర్యగ్రహణం అయింది. సూర్యగ్రహణం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని వాడల్లో గల్లీలో పంపారు, ప్రకటన చేయండి అని, విజ్ఞప్తి చేయండి అని. ఆ వ్యక్తి వాడలో తిరుగుతూ అస్సలాతు జామిఅ, అస్సలాతు జామిఅ. ఈ రోజుల్లో మైకుల ద్వారా కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది నమాజ్ కంటే ముందు. ఫజ్తమిఉ, మీరందరూ కూడా గుమిగూడండి. మళ్ళీ ప్రవక్త వారు వతకద్దమ ఫకబ్బర్, ముందుకు వెళ్ళి అల్లాహు అక్బర్ అని 2 రకాతుల నమాజ్ చేయించారు. ప్రతి ఒక్క రకాతులో 2 రుకూలు చేశారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, జమాత్ తోని సూర్య చంద్రగ్రహణం నమాజ్ చేయడం అనేది దీని యొక్క స్థానం ధర్మ పండితులు సున్నత్ అని చెప్పినప్పటికీ కావాలని దీన్ని విడనాడకూడదు. ఎవరైనా ఏదైనా కారణంగా జమాత్తో చేయలేకపోతే ఒంటరిగా చేసే ప్రయత్నం చేయాలి అని ధర్మ పండితులు చెప్పి ఉన్నారు. దీనిని కావాలంటే మీరు 5వ విషయంలో కూడా తీసుకోవచ్చు. 5వ అంశం ఏమిటి, ఎవరైనా జమాత్ తప్పిపోతే, ఏ జమాత్, సూర్యగ్రహణం చంద్రగ్రహణం యొక్క నమాజ్ జమాత్ ఏదైతే చేయడం జరుగుతుందో అందులో పాల్గొనే ప్రయత్నం చేయాలి. అంశం ఇప్పుడు మనది సూర్య చంద్రగ్రహణం గురించి ఉంది. లేకుంటే జమాత్తోని చేయడం గురించి వేరే ఏదైతే ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయో అవి నేను చెప్పుకుంటూ పోతే మరి చాలా దీర్ఘ సమయం పడుతుంది. ఇక్కడ ఇప్పుడు 5వ అంశం ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది, ఒకవేళ ఎవరైనా ఏదైనా కారణంగా జమాత్తో చేయలేకపోతే వారు ఒంటరిగా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఒంటరిగా చేసుకునే ప్రయత్నం చేయాలి, ఎలా ధర్మ పండితులు దీని గురించి చెప్పారు? అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫఫ్జఊ లిస్సలా ఫసల్లు వద్ఉ హత్తా యుక్షఫ మా బికుం, ఈ హదీసులు కూడా సహీ బుఖారీలో ఉన్నాయి, అలాగే సహీ ముస్లింలో కూడా ఉన్నాయి. సహీ బుఖారీలో హదీస్ నంబర్ 1040 మరియు సహీ ముస్లింలో 911 అలాగే 901. ఏంటి భావం, మీరు ఈ సూర్య చంద్ర గ్రహణాలు చూసినప్పుడు నమాజు చేయండి, అల్లాహ్తో దుఆ చేయండి. అది దూరమైపోయే వరకు, కాంతివంతంగా మారే వరకు మీరు నమాజ్ చేస్తూ దుఆలు చేస్తూ ఉండండి. అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేసే విషయం ఆదేశించారు, కానీ తప్పనిసరిగా జమాత్తోనే చేయాలి, లేకుంటే అతని నమాజ్ ఒంటరిగా చేసినా గాని కాదు అని ఇక్కడ లేదు. ఇలాగైతే సామాన్య ఫర్జ్ నమాజుల విషయంలో ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి యొక్క హదీస్ తెలుసు కదా, ఎవరైతే అజాన్ వింటున్నారో ధర్మపరమైన కారణం ఏదీ లేదో వారు ఒకవేళ జమాత్లో పాల్గొనకుంటే ఇంట్లో చేసినా గాని ఆ నమాజు స్వీకరించబడదు. అలాగే సహీ బుఖారీ ముస్లింలో వచ్చిన హదీస్ అబ్దుల్లా ఇబ్న్ ఉమ్మి మక్తూమ్, ఒక గుడ్డి సహాబీ, నబీన సహాబీ, కళ్ళు కనబడవు వారికి, ఏమన్నారు, నేను ఇంట్లో చేసుకుంటాను. ప్రవక్త అడిగారు, మీరు అజాన్ వింటున్నారా? అతను అన్నాడు, అవును వింటున్నాను. ప్రవక్త చెప్పారు, అలాంటప్పుడు నువ్వు తప్పకుండా జమాత్లో పాల్గొను. సర్వసామాన్యంగా జమాతులు ఏవైతే ఉన్నాయో 5 కూడా నమాజులు, కానీ ఇక్కడ ఈ సలాతుల్ కుసూఫ్ సూర్య చంద్రగ్రహణం నమాజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం ఏదైతే చెప్పారో అందులో జమాత్ తప్పనిసరిగా అని ఇక్కడ స్పష్టం లేదు. అందుకొరకు ఎవరైనా ఏదైనా కారణంగా తప్పిపోతే, జమాత్ తప్పకూడదు కానీ కారణంగా తప్పిపోతే ఒంటరిగా చేసుకోవాలి అని షేఖ్ ఇబ్న్ తైమీర్ రహిమహుల్లాహ్ అష్-షర్హ్ అల్-ముమ్తిలో తెలియపరిచారు. అలాగే కషాఫుల్ ఖనాలో కూడా ఈ విషయం ఉంది, ఫలం తుష్తరత్ లహల్ జమాఅ, దీని కొరకు జమాత్ అనేది ఒక షరతుగా కాదు. 5వ విషయం ఏం తెలిసింది మనకు, ఒంటరిగానైనా చెయ్యాలి జమాత్ ఒకవేళ తప్పిపోతే. 6వ అంశం, స్త్రీలు కూడా చెయ్యాలా? అవునండి,
స్త్రీలు కూడా ఈ నమాజ్ చేయాలి. దీనికి సంబంధించి దలీల్ ఉందా? అవును, బుఖారీ ముస్లింలో ఉంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 184, అలాగే సహీ ముస్లిం హదీస్ నంబర్ 905 అస్మా బిన్త్ అబీ బకర్ రలియల్లాహు తఆలా ఉల్లేఖించారు. అతైతు ఆయిషత జౌజి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హీన ఖసఫత్ అష్-షమ్స్. సూర్యగ్రహణం సందర్భంలో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య ఆయిషా రలియల్లాహు తఆలా వద్దకు వచ్చాను. ఫఇదా అన్నాస్ ఖియామున్ యుసల్లూన్. ప్రజలను చూశాను, మస్జిద్లో వారు నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. వఇదా హియ ఖాయిమతున్ తుసల్లీ. అప్పుడు నేను ఆయిషాను చూశాను, ఆమె కూడా ఆ జమాత్లో పాల్గొని మొగోళ్ళ వెనుక, మగవారి వెనుక నమాజులో నిలబడి ఉంది. ఫకుల్తు మాలిన్నాస్. ఏంటి ఇది ఏ నమాజ్ సమయం? ఇప్పుడు ఎందుకు నమాజ్ చేస్తున్నారు ప్రజలు? ఏంటి విషయం? అయితే నమాజులో ఉన్నారు గనక ఆయిషా రలియల్లాహు తఆలా ఫఅషారత్ బియదిహి నహ్వ సమా. ఆకాశం వైపునకు వేలు చూపించింది. ఆకాశం వైపునకు. అప్పుడు సుబ్హానల్లాహ్, అప్పుడు ఆమెకు అర్థమైంది సూర్యగ్రహణం యొక్క నమాజ్ చేయడం జరుగుతుంది అని. ఈ హదీస్ ద్వారా దలీల్ ఏంటి? అర్థమైంది కదా. ఆయిషా రలియల్లాహు తఆలా కూడా జమాత్తో ఈ నమాజ్ చేస్తూ ఉన్నది. అందుకొరకు స్త్రీలు జమాత్లో పాల్గొనే అటువంటి అవకాశం ఉంటే మస్జిద్లో వారి కొరకు ప్రత్యేకమైన సురక్షితమైన శాంతివంతమైన అన్ని ఫిత్నాల నుండి రక్షణ అటువంటి స్థలం కేటాయించబడి ఉండేది ఉంటే అక్కడికి వచ్చి జమాత్తో చేసుకోవాలి. లేదా అంటే వారు ఒంటరిగా చేసుకోవచ్చు తమ తమ ఇళ్లల్లో. ఈ విషయంలో కూడా హనఫియా, మాలికియా, హంబలియా, షాఫిఇయా, హంబలియా ప్రతి ఒక్కరి ఏకాభిప్రాయం ఉన్నది. ఈ విధంగా సోదర మహాశివులారా, సలాతుల్ కుసూఫ్, సలాతుల్ ఖుసూఫ్, సూర్యగ్రహణం గాని చంద్రగ్రహణం గాని వీటి యొక్క నమాజ్ విషయం మనకు తెలిసింది. 7వ విషయం కొందరు ధర్మ పండితులు ప్రస్తావించి ఉన్నారు. దాన్ని కూడా మనం తెలుసుకుంటే ఇన్షాల్లా ముందు రోజుల్లో ఈ లాభం కలుగుతుంది. మీరు కూడా చదివి ఉండవచ్చును. ఈ 2020 సంవత్సరంలో, ఇప్పుడు నేను డేట్ మర్చిపోయాను, కానీ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఇంకా ఉన్నాయి అని తెలిసింది. అయితే ఈ టాపిక్ ని మీరు సేవ్ చేసుకొని ఆ రోజు కంటే ముందు వినేది ఉంటే ఇన్షాల్లా మీకు చాలా విషయాలు అల్లా దయతో తెలుస్తాయి. 7వ విషయం ఏంటి? ఎవరైనా సూర్యగ్రహణం చంద్రగ్రహణం చూశారు, నమాజ్ మొదలు పెట్టారు, కానీ కొంతసేపు నమాజ్ చదివిన తర్వాత, అంటే నమాజ్ చదివేశారు 2 రకాతులు సున్నత్ ప్రకారంగా, ఆ తర్వాత తెలిసింది ఇంకా గ్రహణం వీడలేదు, కాంతివంతంగా మారలేదు, ఇంకా సూర్యుడు గ్రహణం పట్టి ఉన్నాడు, చంద్రుడు గ్రహణం పట్టి ఉన్నాడు. అప్పుడు మళ్ళీ నమాజ్ చేయాలా? అయితే మళ్ళీ తిరిగి నమాజ్ చేసే అవసరం లేదు. ఈ విషయంలో కూడా హనఫియా, మాలికియా, షాఫిఇయా, హంబలియా అందరూ ఏకీభవించి ఉన్నారు ఈ విషయంలో కూడా. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చూస్తే మనం అక్కడ కూడా ఎలాంటి దలీల్ లేదు. వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 రకాతులు చేయాలి అని చెప్పారు. కానీ ఏదైనా కారణం సంభవించి మళ్ళీ మళ్ళీ చేయాలి అని అలా లేదు. ఎందుకంటే కారణం ఇక్కడ ఒకటే కదా, సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం కారణంగా నమాజ్ చేయడం మనం చేశాము. కానీ ఇంకా కొంచెం దీర్ఘంగా చేయనుండే, కానీ ముందే మనం సమాప్తం చేసేస్తే అందులో పాపం లేదు, ఇంకా ఎక్కువ చదివితే ఎక్కువ పుణ్యం లభించేది, అంతే విషయం. ఇక్కడ ఈ సందర్భంలో 8వ విషయం అనండి, 8వ అంశం, ఈ నమాజ్ కు కూడా కళా ఉంటుందా? ఉదాహరణకు మన ఫర్జ్ నమాజులు ఉన్నాయి కదా, కొన్ని సందర్భాలలో
ఫర్ద్ కంటే ముందు ఉన్న సున్నతులు కూడా కదా చేయవచ్చు అన్నటువంటి మనకు దలీలు ఉన్నాయి. అయితే ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం నమాజ్ ఎవరి నుండైనా తప్పిపోతే వారు కదా చేయాలా? అయితే సోదర మహాశివులారా, వాస్తవానికి కదా గురించి కూడా ఎలాంటి దలీల్ లేదు. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? హత్తా యుక్షఫ మా బికుం. మరో లేఖనంలో ఏముంది? హత్తా తంజలి, గ్రహణం వీడే వరకు, మళ్ళీ కాంతి తిరిగి వచ్చే వరకు మీరు నమాజ్ చేస్తూ ఉండండి. అయితే ఇది ఒక కారణంతో కూడి ఉంది. ఎప్పుడు గ్రహణం పట్టిందో అప్పుడే మనం నమాజు చెయ్యాలి. సూర్యగ్రహణం అయిపోయింది, సూర్యుని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము, కానీ అంతకుముందు మనం చదవలేదు, దాన్ని మళ్ళీ కదా చేయాలనుకుంటున్నాము. అయితే దీని గురించి కదా చేసే విషయంలో ఎలాంటి ఆధారం లేదు. అందుకని ధర్మ పండితులు ఏమంటారో తెలుసా? ఈ నమాజును కూడా రవాతుల్ అస్బాబ్ అంటే కారణంతో కూడి ఉన్నటువంటి నమాజులు. ఉదాహరణకు మన సలాతుల్ తహియతుల్ మస్జిద్ అని లేదా తహియతుల్ వుదు అని ఏదైతే మనం అంటామో వీటిని ఏమంటారు? రవాతుల్ అస్బాబ్. సలాతు రవాతుల్ అస్బాబ్, ఒక కారణంతో కూడిన నమాజ్. అలాగే ఇది కూడా ఒక కారణం. ఏంటి? సూర్యగ్రహణం సంభవించింది, అది కారణం. సూర్యగ్రహణం లేదు, మళ్ళీ చదివే అవసరం లేదు. ఎవరు నేను తప్పిపోతే చదివే అవసరం లేదు అన్న విషయంలో కూడా ఇజ్మా, అందరి ఏకాభిప్రాయం ఉంది అని ఇమాం నవవి, ఇమాం ఇబ్ను హజర్, ఇంకా ఇమాం షౌకాని రహిమహుల్లా వారందరూ కూడా తెలియపరిచారు. సోదర మహాశివులారా, చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉంటాయి, కానీ ఒక విషయం చెప్పి నేను ఈనాటి నా ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. ఒకవేళ ఇంకా ఏదైనా ఇందులో విషయాలు మిగిలి ఉండేది ఉంటే మరి వేరే సందర్భంలో మనం తెలుసుకుందాము. చివరి విషయం ఏంటి? ఈరోజు మాకు నమాజ్ చేసి వస్తూ మాకు తెలిసిన విషయం ఏంటి? అది ఒక వ్యక్తి నమాజ్ కొరకు వచ్చాడు, జమాత్ నిలబడి ఉంది. అప్పటికి ఒక ఖియాం, ఒక రుకు తప్పిపోయింది. మీకు గుర్తుంది కదా, ఇంతకుముందు నేను చెప్పాను, మా పాత వీడియోలో కూడా మీరు విని ఉండవచ్చును. ఈ సలాతు కుసూఫ్, సూర్యగ్రహణం చంద్రగ్రహణం నమాజ్ ఎలా చేస్తారు? అల్లాహు అక్బర్ అని చేతులు పట్టుకున్నారు, తన సుబ్హానకల్లాహుమ్మ లేదా అల్లాహుమ్మ వాయిద్వైని ఇంకా వేరే ఏదైనా తన చదివి సూరతుల్ ఫాతిహా చదవాలి. ఆ తర్వాత దీర్ఘంగా ఖురాన్ చదవాలి. ఆ తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రుకులోకి వెళ్ళాలి. రుకు నుండి నిలబడిన తర్వాత మళ్ళీ కిరాత్ చదవాలి. సూర ఫాతిహా విషయంలో చిన్న వాటి భేదాభిప్రాయం ఉంది. కొందరు చదవాలి అని అంటారు, మరికొందరు చదవకూడదని అంటారు. ఇలా చేసినా కానీ అభ్యంతరం లేదు, కానీ ఖురాన్ అయితే తప్పకుండా చదవాలి. రుకు నుండి నిలబడిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ రుకు చేయాలి. అయితే గుర్తుంచండి, ఎన్ని ఖియాములు? ఒక్క రకాతులో 2 ఖియాములు, 2 రుకులు. ఈ రెండవ రుకు తర్వాత మళ్ళీ సజదా చేయాలి, 2 సజ్దాలు. 2 సజ్దాల నుండి లేచి చేతులు కట్టుకొని సూర ఫాతిహా చదివి కిరాత్ చేయాలి. ఆ తర్వాత రుకు చేయాలి. రుకు నుండి నిలబడి మళ్ళీ కిరాత్ చేయాలి. ఫాతిహా విషయం చెప్పేసాను ఇంతకుముందే. ఆ తర్వాత మళ్ళీ 2వ రుకు చేయాలి. ఆ తర్వాత 2 సజ్దాలు చేసి యథావిధిగా నమాజును పూర్తి చేయాలి. అయితే నమాజ్ పద్ధతి అయితే తెలిసింది కదా. ఈరోజు జరిగిన విషయం ఏంటి? ఒక వ్యక్తి నమాజ్లో వచ్చాడు, అతని మొదటి ఖియాం, మొదటి రుకు మిస్ అయిపోయింది. 2వ ఖియాంలో అతడు చేరుకున్నాడు. ఇమాం సాబ్తో సలాం తింపేశాడు. అయితే ఇప్పుడు అతడు ఎలా చేయాలి? అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క గొప్ప దయ. పక్కనే అదృష్టం అది. అల్లాహు అక్బర్. అతడు ఇంటర్ చదువుతున్నప్పుడు ఏ టీచర్లు అయితే ఉండిరో, ఒక టీచర్, హదీస్ చదివించేటువంటి టీచర్ అతని పక్కన ఉన్నాడంట. వెంటనే చెప్పాడంట, బాబు నీది రకాత్ తప్పిపోయినట్లు, నువ్వు రకాత్ చేసుకో అని.
అయితే అతనికి కన్ఫ్యూజ్ అయిందంట, నేను రకాత్ ఎలా చేయాలి, కేవలం ఒక్క ఖియామ్ ఒక్క రుకు చేస్తే సరిపోతుందా? లేదు, కంప్లీట్ ఒక రకాత్. ఎలా? 2 ఖియాములు, 2 రుకులు మరియు 2 సజ్దాలతో పూర్తి ఒక రకాత్ చేయాలి. విషయం అర్థమైందా? ఎందుకు? మొదటి రకాత్లో మొదటి రుకు ఏదైతే ఉందో అదే ప్రధానమైనది, ముఖ్యమైనది. అది తప్పిపోయింది గనక ఆ రకాత్ మొత్తం లెక్కలోకి రాదు. కలవాలి జమాత్లో. అందులో మనం చదివే ప్రతి ఒక్క దానికి, మనం చేసే ప్రతి ఒక్క పనికి పుణ్యాలు లభిస్తాయి, కానీ రకాత్ లెక్కలోకి రాదు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలి మీకు అర్థం కావడానికి అంటున్నాను. జోహర్ నమాజ్ లో మీరు వచ్చారు, ఇమాం మొదటి రకాతులోని రుకు నుండి నిలబడ్డాడు, అప్పుడు మీరు వచ్చేసారు. ఏం చేస్తారు? 2వ రకాత్ ఇమాం నిలబడే వరకు వేచించి ఉంటారా? అలా ఉండకూడదు, తప్పు విషయం. ఇమాంతో కలవాలి, జమాత్తో కలవాలి, కలిసి సజ్దాలు చేసి ఇమాం 2వ రకాత్కు నిలబడతారు, అప్పుడు మీరు నిలబడాలి. ఆ 2 సజ్దాలు ఏదైతే మీరు చేశారో ఇమాంతో ఎక్కడ కలిశారు? మీరు రుకు నుండి నిలబడినప్పుడు. అక్కడి నుండి 2వ రకాత్కు నిలబడే వరకు అది మీరు చేసిన పనులకు, చదివిన దువాలకు పుణ్యం లభిస్తుంది, కానీ అది లెక్కించబడదు. తర్వాత మీరు తప్పకుండా ఒక రకాత్ సంపూర్ణంగా చదవాలి కదా. అలాగే ఎవరైనా ఈ సలాతుల్ కుసూఫ్ లో మొదటి రుకు తప్పిపోతే అతను పూర్తి ఒక రకాత్ అంటే 2 ఖియాములు 2 రుకులతో పాటు అతను ఏం చేయాలి? ఒక కంప్లీట్ రకాత్ చేయాలి. ఈ విధంగా సోదర మహాశయులారా, అల్హమ్దులిల్లా సలాతుల్ కుసూఫ్ కు సంబంధించిన చాలా వరకు ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకున్నాము అని నేను ఆశిస్తున్నాను. అయితే దీనికి సంబంధించిన మరికొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి, కానీ అల్లాహ్ యొక్క దయతో వేరే సందర్భంలో తెలుసుకుందాము.